డైరెక్టర్గా యాక్టర్గా మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఈ సినిమాకి నాకు గత 1 మంత్ నుంచి ట్రావెలింగ్ జరుగుతుంది. ఒకరోజు 7:30, 8 o'clockకి ప్రీమియర్ షో వేస్తున్నారని నాకు ఈవినింగ్ 6కి షరీఫ్ ఫోన్ చేసి చెప్పిండు. సర్లే పోదాంలే అనుకొని వచ్చి నేను మా టీం మెంబర్స్ అయితే వచ్చి కూర్చున్నాము. నైట్ 12:30 అయింది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు షరీఫ్. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ని ఈజీగా పొగడు, లవ్ చేయడు. కానీ మోహన్ ఎందుకు అంత ఇష్టపడాలంటే తను కొరియోగ్రఫీ ఉండదు, తనలో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, తనలో ఒక సింగర్ ఉన్నాడు, లిరిసిస్ట్ ఉన్నాడు, తనలో ఒక యాక్టర్ ఉన్నాడు. సో ఇన్ని టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ని ట్రావెల్ అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళందరినీ నేను జనరల్గా బయట చూస్తుంటాను. జోజో మాస్టర్ కానివ్వండి, శివబ్రోని కానివ్వండి, మిగిలిన సార్ వాళ్ళని కానివ్వండి, శివబ్రోని కానివ్వండి. సో వీళ్ళందరూ స్క్రీన్లో వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా సార్ మీ యాక్టింగ్ చూస్తే నాకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు గుర్తొచ్చారు. పోలీస్ కేటప్లో చాలా బాగా చేశారు మీరు. వెంకీ సినిమా ఆ స్టైల్ ఉంది. సో అంటే ఇక సినిమా గురించి రివీల్ చేయొద్దని నాకు అర్థమైపోయింది ఇప్పుడు. సో విష్ ఆల్ ది బెస్ట్, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈ సినిమాలో మా కిషోర్ దాస్ బాబాయ్ చాలా మంచి వేషం వేశారు. సో ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.